తెలంగాణలో మరో 8 లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు. కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. పెండింగ్లో 5 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ నెల 21న మరోసారి సమావేశం కానున్నారు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. చెప్పండి భవిత, నిన్న జరిగిన సమావేశంలో 6 స్థానాలకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీని దగ్గర మీ సమాచారం ఏంటి? శిరీష, నిన్న ఏదైతే సిఈసి సమావేశం జరిగిందో వచ్చేటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా దాదాపుగా 11 రాష్ట్రాలకు సంబంధించి కాంగ్రెస్ పోటీ చేసే రాష్ట్రాలకు సంబంధించి మూడోసారి సిఈసి సమావేశం జరిగింది. అయితే నిన్న సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో ప్రారంభమైనటువంటి సమావేశం దాదాపుగా 3 గంటలుగా కొనసాగింది. అయితే ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఇక్కడ దాదాపుగా 11 రాష్ట్రాలకైతే సిఈసి సమావేశం జరిగింది. అందులో ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్తో పాటు తెలంగాణ, సిక్కిం, వెస్ట్ బెంగాల్, పాండిచ్చేరి, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, అండమాన్ నికోబార్ దాదాపుగా 11 రాష్ట్రాలకు సంబంధించి 85 మందిని ఫైనల్ చేస్తూ నిన్న సమావేశంలో అంటే పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. అయితే దాదాపు ఇప్పటివరకు అయితే అది అధికారికంగా ప్రకటించలేదు. తెలంగాణకు సంబంధించి తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బత్తి విక్రమార్క, కమిటీ మెంబర్ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నిన్న ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఇప్పటికే మొదటి విడతగా దాదాపుగా 4 పేర్లను ఖరారు చేస్తూ ఇప్పటికే తొలి జాబితా విడుదల చేసినటువంటి అధిష్టానము నిన్న తాజాగా జరిగినటువంటి సమావేశంలో దాదాపుగా 6 నుంచి 7 మందిని ఫైనల్ చేసినట్టుగా సమాచారం అందుతుంది. అందులో ముఖ్యంగా ఏదైతే చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, మల్కాజ్గిరి నుంచి సునీతా మహేందర్ రెడ్డి, నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి, మెదక్ నుంచి నీలం మధు, నాగర్ కర్నూలు నుంచి మల్లు రవితో పాటు ఇంకా ఆల్రెడీ జహీరాబాద్ నుంచి సురేష్ షట్కర్ ఫస్ట్ విడతలోనే ఇచ్చారు నేము. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీతో పాటు మహబూబ్ నగర్, మహబూబాబాద్, అలాగే నల్గొండ దాదాపుగా 10 నుంచి 11 పేర్లు ఈ రోజుతో ఖరారు కానున్నాయి. ఇంకా మిగతా ఉన్నటువంటి సభ్యుల గురించి ఇంకా పీఠముడి వీడలేదని చెప్పుకోవాలి. మళ్ళీ 21న మరొకసారి సిఈసి సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో దాదాపుగా ఇప్పుడైతే ఖరారు కాని స్థానాలు ఏవైతే ఉన్నాయో ఇటు వరంగల్ కావచ్చు, భువనగిరి కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఈ ఖమ్మం కావచ్చు, వీటికి సంబంధించి మరోసారి సమావేశం అయిన తర్వాతనే ఈ అభ్యర్థులను ఫైనల్ చేసే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే నాగర్ కర్నూలు నుంచి మాత్రం ఒక సస్పెన్స్ వీడిందనే చెప్పుకోవాలి. నాగర్ కర్నూలు నుంచి మల్లు రవిని ఫైనల్ చేసే యోచనలో ఢిల్లీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఖమ్మం నుంచి ఇప్పటికే బట్టి వైఫ్ తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నప్పటికీ ఈసారి బట్టి వైఫ్కి ఇచ్చే యోచనలో లేనట్టుగా తెలుస్తుంది. అయితే ఖమ్మం నుంచి పొంగులేటి సోదరుడికి ఇచ్చే ఛాన్స్ ఉండనున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా ఇటు వరంగల్ కావచ్చు, వరంగల్ నుంచి దొంబాటి సాంబయ్యతో పాటు తాజాగా పార్టీలో చేరినటువంటి పసునూరి దయాకర్ కూడా పోటీలో ఉన్నారు. వరంగల్ విషయం ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అలాగే భువనగిరి నుంచి కూడా కన్ఫర్మ్ కాలేదు. ఆదిలాబాద్ నుంచి మాత్రం ఆదిలాబాద్కి ఖచ్చితంగా ఆదివాసులకి ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆదివాసులకి ఇస్తే మాత్రం అక్కడ ఏదైతే హాస్పిటల్ ఉద్యోగిగా ఉన్నటువంటి వైద్యురాలుగా ఉన్నటువంటి సుమలత పేరును ఖరారు చేయనున్నట్టుగా కూడా కొంతమేరకు అయితే సమాచారం అందుతుంది. ఈ 5గురి పేర్లు కూడా దాదాపు నెక్స్ట్ విడతలో రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. శిరీష, మరికొద్ది సేపట్లో ఇంకొక అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. నిన్న తీసుకున్నటువంటి సమావేశంలో ఎవరిని ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారో మరికొద్దిసేపట్లో అధికారిక ప్రకటన అయితే వెలువడే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఓకే భవిత, థ్యాంక్ యూ.